చాలామంది జుట్టు రాలిపోతుంది అని అడుగుతూ ఉంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నది ఏంటంటే, పూర్వకాలం 40 ఏళ్ళ తర్వాత కొంచెము జుట్టు రాలిపోవటం, బాల్డ్ హెడ్స్ రావటం ఉండేది. ఇప్పుడు 20 ఏళ్ళప్పటి నుంచే వచ్చేస్తున్నాయి బాల్డ్ హెడ్స్. కారణం ఏంటంటే చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఫ్యాక్టర్ చాలా పెరిగిపోయింది, కాంప్లెక్సిటీ చాలా పెరిగిపోయింది. సింపుల్ లైఫ్ లీడ్ చేయడం మర్చిపోయారు అందరూ. సో దాంతో తొందరగా జుట్టు రాలిపోవటము, యాంగ్జైటీ, స్ట్రెస్, దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. దట్ ఈస్ వన్. అండ్ అనదర్ థింగ్ ఈస్ ఈటింగ్ జంక్ ఫుడ్. ఇది అనదర్ ప్రాబ్లం. జంక్ ఫుడ్ తినటం ఒకటి, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ చిన్నప్పటి నుంచి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇవన్నీ మార్పులు వచ్చినాయి. ఈ మార్పులు రావటం మూలంగా హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయినాయి. సో హెయిర్ లాస్లో కూడా పద్ధతులు, మనం తినే తిండిలో, ఎస్పెషల్లీ లేడీస్, మనం తినే తిండిలో ఐరన్ దొరుకుతుందా లేదా మనకు సరిగ్గా, B12 సరిగ్గా దొరుకుతుందా లేదా, అలాగే B కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్, జింక్, కాపర్, ప్రోటీన్, ఇవన్నీ, విటమిన్ డి దొరకదు. సో విటమిన్ డి టాబ్లెట్ వేసుకోవాల్సిందే. మీరు తినే తిండిలో ఇవన్నీ ఉంటే మీ జుట్టు రాలటం అనేది డెఫినెట్గా న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఏదేమైనా జుట్టు రాలుతుందంటే ఏదో హెయిర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళొద్దు, డెర్మటాలజిస్ట్ దగ్గరికే వెళ్ళాలి. డెర్మటాలజిస్టే హెయిర్ గురించి తెలుసుకున్న డాక్టర్ అన్నమాట. వేరే స్పెషల్గా హెయిర్ స్పెషలిస్టులు అంటూ ఎవరు ఉండరు, డెర్మటాలజిస్టే స్పెషలిస్ట్, హెయిర్ స్పెషలిస్ట్. సో డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఒకవేళ అది బాల్డ్ హెడ్డా, లేకపోతే వేరే మీకు న్యూట్రిషనల్గా డెఫిషియన్సీసా, లేకపోతే హార్మోన్స్ మూలంగా ప్రాబ్లమా, ఇవన్నీ కూడా ముందు బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసి, ట్రైకోస్కోపీ టెస్ట్ చేసి, ఇవన్నీ చూసిన తర్వాత ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉందా తలలో, ఇలాంటివన్నీ రకరకాలు ఉంటాయి. ఇవన్నీ చేసి ఫైనల్గా ఒక డయాగ్నోసిస్ ఇస్తారు. ఒక్కోసారి అలా అవన్నీ డెర్మాస్కోపీ అవన్నీ చేసిన తర్వాత, ట్రైకోస్కోపీ అవన్నీ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి డయాగ్నోసిస్ రాదు. అప్పుడు స్కిన్ బయాప్సీ కూడా చేసి ఫలానా జబ్బు ఉంది అని చెప్పి దానికి తగ్గ మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను చెప్పడానికి, బాల్డ్ హెడ్స్ పూర్వకాలంలో ట్రీట్మెంట్స్ లేవు, కానీ ఇప్పుడు బ్రహ్మాండమైన ట్రీట్మెంట్స్ వచ్చినాయి. నేను చెప్పేది, అర్లీగా మీరు డాక్టర్ని కలిస్తే మెడికల్ ట్రీట్మెంట్ తోటే మీ జుట్టు మీరు వెనక సంపాదించుకోవచ్చు. అంతేగాని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళే అవసరమే ఉండదు మీకు. అర్లీగా 1 ఇయర్లోనే మీరు ఫస్ట్ 1-2 ఇయర్స్ హెయిర్ లాస్ టైంలోనే మీ డాక్టర్ని, డెర్మటాలజిస్ట్ని సంప్రదించండి. అక్కడ డాక్టర్ తగినన్ని టెస్టులు చేసి, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఇంకా ఏమన్నా ఉన్నాయా, ట్రైకోస్కోపీ చేస్తారు. అవన్నీ అయిన తర్వాత వాళ్ళు మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మెడికల్ ట్రీట్మెంట్ తోటే మీరు మీ హెయిర్ చాలా మటుకు వెనక్కి తెచ్చుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటే బాల్డింగ్. ఈ బాల్డింగ్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ త్రూ అవుట్ యువర్ లైఫ్. ఇది కంటిన్యూస్గా మీ జీవితాంతం ఉండే ప్రాబ్లం. అంచేత మందులు కూడా జీవితాంతం తీసుకోవాలి. మినాక్సిడిల్ అయితేనే, ఇంకా వేరే మెడిసిన్స్ ఏవైనా కూడా, ఇవన్నీ కూడా జీవితాంతం మీరు మెయింటైన్ చేస్తేనే మీ జుట్టు మీ తల మీద ఉంటుందన్నమాట. మీకు జుట్టు వద్దనుకున్నప్పుడు అప్పుడు మీరు ఆ మందులు మానేయవలసిన అవసరం ఉంటుంది. సో సింపుల్ మెడికల్ ట్రీట్మెంట్స్ తోటి మీకు ఈజీగా మీకు తల మీద జుట్టు రావడానికి ఆస్కారం ఉంటుంది. తొందరగా డాక్టర్ని కలిస్తే ఇది మీకు చక్కగా మెడికల్ ట్రీట్మెంట్ తోటే మీకు జుట్టు వస్తుంది. దీంతో పాటుగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కంటే ముందు ఈ మధ్యన చాలా కొత్తవి PRP, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని, తర్వాత గ్రోత్ ఫ్యాక్టర్, GFC అని, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఇవి సింపుల్ ట్రీట్మెంట్సే, జస్ట్ స్కిన్లోకి ఇంజెక్షన్స్ అవి ఇస్తారు. ఇవి కూడా కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి హెల్ప్ చేస్తున్నాయి. సో స్టెమ్ సెల్స్ అని, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని, ఇలా రకరకాలవన్నీ కూడా ఇంజెక్ట్ చేస్తున్నారు. అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ తలలోకి ఇంజెక్ట్ చేస్తే హెయిర్ గ్రో అవుతుందన్న ఉద్దేశం అనమాట. అండ్ ద ఫైనల్ రిసార్ట్ అప్పుడు యూ షుడ్ గో ఫర్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో అర్లీగా జుట్టు రాలుతున్నప్పుడు అర్లీగా డెర్మటాలజిస్ట్ని మీరు కలిస్తే మెడికల్ ట్రీట్మెంట్ తోటే జుట్టు రాలటం ఆపుకుని
కొత్త జుట్టు కూడా వచ్చేట్టుగా చేసుకోవచ్చు. అట్లీస్ట్ జుట్టు ఇమీడియట్గా ఆపడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మెడికల్ ట్రీట్మెంట్స్ తోటి. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంత అర్లీగా మీరు డాక్టర్ని కలిస్తే అంత మంచిది జుట్టు రాలే విషయంలో. దేని మూలంగా జుట్టు రాలుతుందో తెలుసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలి. అంతేగాని హెయిర్ కేర్ స్పెషలిస్ట్ అని అలాంటి చోటుకి ఎక్కడికి వెళ్ళొద్దు. డెర్మటాలజిస్టే హెయిర్ కేర్ స్పెషలిస్ట్.